అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పహల్గావ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరడానికి ప్రతి భారతీయుడు వివిధ రకాల కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. వారి కుటుంబాలకు ధైర్యాన్ని అయితే నింపుతున్నారు. ప్రస్తుతం అయితే భారత్ పాక్తో యుద్ధం చేయాలా వద్దా అన్న అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని అయితే తీసుకుందాం. ఒకసారి అయితే వారితో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే భారత్ పాక్తో అయితే యుద్ధం చేయాలంటారా వద్దంటారా? యుద్ధం తప్పనిసరి అనివార్యం. ఓకే, ఎందుకంటే భారతదేశం నుంచి బంగ్లాదేశ్ కావచ్చు, ఈ పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు హిందుస్థాన్ వేరు పాకిస్తాన్ వేరే అని చెప్పి అప్పుడు నినాదాన్ని ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో సోదరులు వాళ్ళు పాకిస్తాన్ వేరు హిందుస్థాన్ వేరే నినాదాన్ని ఇచ్చింది. స్వతంత్రం కోసం కలిసి పోరాటం చేసిన తర్వాత నినాదం మళ్ళీ సెకండ్ టైం స్వతంత్రం వచ్చిన తర్వాత మేము వేరు కావాలనేటువంటి ఒక ధోరణి, అంటే అంతర్గతంగా వాళ్ళకు అంతర్గతంగా కొన్ని లక్షణాలు వేరే ఉంటాయి. అట్లాంటి కుహనాశక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏకమై ఇప్పుడు ఈరోజు భారతదేశంపై, భారతీయులపై, హిందువులపై మరీ కాశ్మీర్ ఘటన చూసినాం మొన్న మనం. మరి వీళ్ళు హిందువులు అని చెప్పి మరీ ఘోరంగా మరి బట్టలు ఊడదీసి కూడా చూసి మరి అంత ఘోరంగా చంపడం కూడా దీన్ని మేము భారతీయులు ఎవరు దీన్ని జీర్ణించుకోలేరు. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దీనికి మద్దతు చేయాల్సిందే. ఇప్పుడు మద్దతు చేయకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం నడుస్తుంది. ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులంతా ఏకమై మరి ధర్మం పట్ల నిశ్చితతో ఉండాలి, ఏకాగ్రతతో ఉండి మరి ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి యుగాల చరిత్ర కలిగినటువంటి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు కొంతమంది తయారైనవి కాబట్టి వాళ్ళకు గుణపాఠం చెప్పాలంటే యుద్ధం అనేది అనివార్యం, తప్పకుండా చేయాల్సిందే. మరి ఆఫ్ఘనిస్తాన్, మరి అదేవిధంగా మన భారతదేశం ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు మన దేశం. అది ఒకప్పుడు గాంధారి, ధృతరాష్ట్రుని భార్య అనేటువంటి గాంధారి వాళ్ళ రాజ్యం అది. ఆ గాంధారికి సంబంధించిన రాజ్యం కూడా ఆ రోజు మనం కోల్పోవడం జరిగింది. దాదాపు 100 సంవత్సరాల బ్యాక్ కోల్పోవడం జరిగింది. అదేవిధంగా శ్రీలంకను కోల్పోవడం జరిగింది. అదేవిధంగా తుర్కీ, కజకిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఖండ భారతావని మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. కాబట్టి దయచేసి భారతీయులందరూ మానసికంగా ఒక వేదనతో ఉన్నారు. ఎవరు బయటికి చెప్పుకోవడం లేదు. ఎందుకంటే హిందుత్వం పట్ల ప్రేమతోని, అభిమానంతో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఒక క్షోభకు గురైతులు. ఈ క్షోభను మరి ఈ సెక్యులరిజం అనేది పట్టించుకుంటలేదు. ఓటు బ్యాంక్ కోసం మరి కొంతమంది కోహనాశక్తులు ఓటు బ్యాంక్ కోసం ఓట్లను లబ్ధి పొందే విధంగా భారతదేశాన్ని మొత్తం విచ్ఛిన్నం చేస్తూ ముక్కలు చేసిండు. అఖండ భారతం అనే అంధకారం అయిపోయింది. కాబట్టి ఈ యుద్ధం అనేది తప్పకుండా పాకిస్తాన్ మీద చేయాల్సిందే. వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పాల్సిందే. యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఒక మూర్ఖుడు అనేటువంటి సంకేతాన్ని అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ గురించి మాట్లాడడం జరిగింది. ఖబర్దార్, పాకిస్తాన్ తప్పకుండా దాని మీద యుద్ధం చేయాల్సిందే. వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. దీన్ని వెనుక తీసుకునే ప్రసక్తి లేదు. నరేంద్ర మోడీ గారికి తప్పకుండా మేము అందరం మద్దతు ఇస్తాం. భారతీయులందరూ, హిందువులందరూ ఏకమై మద్దతు ఇస్తాం. తప్పకుండా యుద్ధానికి అనివార్యమని చెప్పి యుద్ధం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అండి, భారత సైన్యానికి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారండి? భారతదేశం ఒక సైన్యం ఒక నిబద్ధత ఉంటుంది. మరి ప్రధాని గారి మరి అమిత్ షా కానీ వారి యొక్క అనుసంధానంలో వాళ్ళు కొనసాగిలో నడుస్తుంటుంది. మరి ఎప్పుడు కూడా భారతదేశ సైనికులు కూడా పొరపాటు చేయరు. మరి గౌరవిస్తూనే యుద్ధం చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. తప్పకుండా యుద్ధం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, ఖచ్చితంగా భారత్ పాక్ యుద్ధం అయితే జరగాల్సిందే. తీవ్రవాదాన్ని అయితే ముట్టడి చేయాలి అని అయితే కొంతమంది అయితే కోరుకుంటున్నాం. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. ఒకసారి వార్త మాట్లాడదాం. సార్ చెప్పండి, యుద్ధం గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. పాకిస్తాన్కి గుణపాఠం ఖచ్చితంగా మన భారతీయులందరం కూడా ఏకతాటిపై నిలబడి పాకిస్తాన్ తీవ్రవాదులను, ఉగ్రవాదులను మట్టి పెట్టాల్సిందే. ఓకే సార్ చెప్పండి, ఇంకా మీరైతే ఏం చెప్తారండి? యుద్ధం జరగాల్సిందే. ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళు మన హిందువులపై దాడి చేసారు కాబట్టి మనం దానికి ప్రతిచర్యగా ఇప్పుడు మనం సరైన సమాధానం చెప్తేనే రేపు పాకిస్తాన్ మన జోలికి రావడానికి భయపడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయలేకపోతే వీళ్ళు చేయరాని వాళ్ళుగా మనం నిలిచిపోతాం. కంపల్సరీ యుద్ధం చేస్తేనే మన భారత్ పవర్ ఏంటిది ప్రపంచానికి తెలుసు, పాకిస్తాన్ కూడా తెలుసు. భయపడుతుంది కానీ వెనుక ఉండు మేము చేస్తాం రెడీ అంటున్నారు. కానీ భారత్ శక్తివంతంగా ఉంది. భారత సైన్యం తిరిగొట్టడానికి సామర్థ్యం ఉంది. త్రివిధ దళాలు ఎదురు చూస్తున్నాయి. నరేంద్ర మోడీ ఎప్పుడు చెప్తే అప్పుడు పాటించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా యుద్ధం జరగాల్సిందని నా అభిప్రాయం. ఓకే సార్ చెప్పండి, ఇంకా మీరైతే ఏం చెప్తారండి? ప్రస్తుతం అయితే పాక్ యుద్ధానికి సంబంధించి అందరిలో ఒక రకమైన ఆతృత అయితే నెలకొంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని అయితే కొంతమంది అయితే ఇప్పుడు జరిగిన దాడికి ఖచ్చితంగా ఒక పగ తీర్చుకోవాల్సిందని అయితే కొంతమంది అయితే వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి మీరైతే ఏం చెప్తారండి? ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ప్రపంచ దేశాల్లో మొత్తం కూడా
భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి 10 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం. దీన్ని ఓర్వలేక ఈ యొక్క పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఒక కుట్రతోటి పెహల్గాంలో హిందువులపైన దాడి చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర పడుతున్నారు. ఇక్కడ ఉన్నది నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నది శక్తివంతమైన ప్రభుత్వం. ఇలాంటి తీవ్రవాదులు విచ్ఛిన్నం చేయాలంటే దీన్ని ఏం చేయలేరు. ఈ యొక్క ప్రభుత్వం శక్తివంతంగా ముందుకు దూసుకుపోతుంది. కాబట్టి నరేంద్ర మోదీ గారి నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయో సర్జికల్ స్ట్రైక్ ద్వారా మనం గతంలోనే చూసాం. మరొకసారి దాన్ని రిపీట్ చేయాలని పాకిస్తాన్ తీవ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క పాకిస్తాన్లో మాకు ఇప్పుడు ఈ దేశ ప్రజలందరూ కానీ ప్రపంచ దేశాలు కానీ అందరూ కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చింది. ఏంటంటే పాకిస్తాన్లో తీవ్రవాదులు ఉన్నారా, పాకిస్తానే తీవ్రవాదులతో సైన్యంగా ఏర్పడ్డదా అనే పరిస్థితికి ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. కాబట్టి వారి నిర్ణయాలను, వారు చేసే చర్యలను ఈ యొక్క శక్తివంతమైన ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉంది కాబట్టి వారికి తగిన గుణపాఠం చెప్పే విధంగా మోడీ నిర్ణయాలు ఉంటాయి. ఆయన నిర్ణయాలకు దేశం మొత్తం కూడా ముక్త కంఠంతో సమర్థిస్తున్నది, నరేంద్ర మోదీ గారి వెంట ఉన్నదని ఈ అందరి ప్రజలందరి తరపున మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ దేశంలో పాకిస్తాన్ వారికి సపోర్ట్ చేసే వారు ఎవరైనా ఉంటే మీరు ప్రేమతో మర్యాదగా పాకిస్తాన్కు కూడా వెళ్ళొచ్చని మనందరి ద్వారా నేను తెలియజేస్తాను. ఓకే సార్, చెప్పండి మీరైతే ఏం చెప్తారండి? ప్రస్తుతం అయితే భారత్ పాక్ యుద్ధానికి సంబంధించి మీరైతే ఏం చెప్తారు? మీ రియాక్షన్ ఏంటి? మనకు 1947లో ఇండియాకు స్వతంత్రం వచ్చింది. 48లో పాకిస్తాన్ సపరేట్ దేశంగా ఏర్పడ్డది. అప్పుడున్న పాలకులు వాళ్ళకు అనుకూలంగా ముస్లిం కంట్రీని సపరేట్ దేశంగా ప్రకటించారు. దానికి అనుగుణంగా హిందూ సమాజం, మన హిందూ దేశంగా మనకు ఇండియా ఏర్పడింది. దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది కుహాన సూడో సెక్యులరిజం మన ఇండియాలో ఉన్నారు. వాళ్ళ ద్వారానే అసలు వాళ్ళే ఎక్కువ మన దేశానికి ముప్పు. ఈ పాకిస్తాన్ తీవ్రవాదుల కంటే మన ఇండియాలో ఉన్న సూడో సెక్యులరిజవాదులే మన దేశానికి ముప్పు. ఫస్ట్ ఇప్పుడు మొదటగా ఈ పెహల్గాం ఏదైతే జరిగిందో ఒక ప్రత్యేకంగా హిందువుల మీద దాడి జరిగింది. హిందూ అంటే హిందూ దేశం, మన భారతదేశం. మనకున్న దేశం ఒకటే, మన హిందువులకున్న దేశం ఒకటే, మనకున్న హిందువులకు ఒక స్థానం, మనకున్న బతుకుదేరు ఉన్నది మన ఇండియా. ఆ హిందువులకు ఉండేది ఒకటే దేశం. ముస్లిం కంట్రీలు ఎన్నో ఉన్నాయి, క్రిస్టియన్ కంట్రీలు ఎన్నో ఉన్నాయి. మన దేశం వాళ్ళని ఎప్పుడు కూడా మన గిల్లి గజ్జాలు గెలికి పెట్టుకునే రోజులు లేవు. కానీ మనమిన్నే వాళ్ళు కావాలని కయ్యానికి కాలు దూగుతుంది, మనకు కావాలని గెలుకుతుంది. ఇంతకుముందు కూడా 4 సార్లు మన మీద యుద్ధం చేసి ఆ యుద్ధంలో కూడా ఓడిపోయిన రోజులు ఉన్నాయి. మన ఇండియా తెలుసుకుంటే పాకిస్తాన్ అనేది ఒక చిన్న పలక లాంటిది. మన ఇండియాలో భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ఒక్కసారి మూత్రం బొత్తే కొట్టుకపోయే దేశం పాకిస్తాన్. అరే పాకిస్తాన్, మా ఇండియా, మా భారతదేశాన్ని మీరు చిన్న చూపు చూసిన మా ఓపికని నశించకుండా మీరు చేస్తారు. ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ ఉగ్రవాదులారా. పాకిస్తాన్ ఉగ్రవాదం చాలా డేంజర్, చాలా ప్రమాదం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవ జాతికి కూడా ఇది చాలా ప్రమాదకరం. దీన్ని అరికట్టాలంటే ఓన్లీ ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారితోటే అవుతుంది. దీన్ని తూచా చెప్పకుండా మోడీ గారు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకొని పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పాలని మా ఇండియా తరఫున, మా ప్రజల తరఫున మీకు 100% 100% మేము సపోర్ట్ ఉంటాం. మేము మోడీ గారికి సపోర్ట్ ఇస్తాము. కావాలంటే మాలాంటి యువకులు చాలామంది, మాకంటే చిన్నోళ్ళు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, దానికి 100% మేము సపోర్ట్ ఇస్తాం. మోడీ గారు ఖచ్చితంగా పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాలని నా యొక్క మనవి. ఓకే సార్, చెప్పండి. ప్రస్తుతం అయితే పాకిస్తాన్ అయితే చాలాసార్లు కవ్వింపు చర్యలకైతే పాల్పడిందని అయితే ఒక మిత్రుడు అయితే వెల్లడిస్తున్నారు. మీరైతే ఏం చెప్తారు యుద్ధం గురించి కావచ్చు, అంతేకాకుండా పాక్ సంబంధించి అయితే భారత సైన్యానికి అయితే ఎటువంటి సూచనలు చేస్తారండి? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పాకిస్తాన్ ఇంతకుముందు కూడా మనకు ఒక 2-3 సంఘటనలు మనకు చిన్నగా మనం ఇట్లనే ఆగినట్టయితే ఏదైనా శాంతి చర్చలు అన్నట్టు, కాల్పుల విరమణ అన్నట్టు చూసుకుంటూ వెళ్తే ఇలాగే మన దేశంలోకి అక్రమంగా చొరబడి వాళ్ళు ఏం చేయడానికైనా కానీ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, ఇప్పుడున్న మోడీ గారి నేతృత్వంలో మనమందరం పాకిస్తాన్ పైన యుద్ధం చేయాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఎవరున్నా కానీ తరిమి కొట్టి పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళను పెహల్గాం అటాక్కి సంబంధించిన వాళ్ళను మట్టుబెట్టి మన దేశాన్ని సురక్షితంగా ఉంచాలని మోడీ గారిని, మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అందరి తరఫున ఇదే కోరుకుంటున్నాం. ఓకే సార్, చెప్పండి మీరైతే ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే యుద్ధానికి సంబంధించి అయితే కొంత చర్చ అయితే జోరుగా వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అయితే మీరే ఒకవేళ యుద్ధంలో ఉంటే పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తే ఏం చేస్తారండి? ఆ అవకాశం ఇస్తే మాకు చాలా సంతోషం. భారతదేశానికి ఒక భారతీయునిగా నా దేశానికి పుట్టిన గడ్డకు ఇప్పటికైనా మా చేతిలోకి వాళ్ళు ఇచ్చిన ఏ ఆయుధాలనైనా తీసుకొని
పాకిస్తాన్ బార్డర్లకు వెళ్ళైనా వాళ్ళని ఏదైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఒక భారతీయుని తరఫున చెప్తున్నాం. యుద్ధం ఎందుకు జరగాలంటే చెప్తున్నాం. ఈ ఓపిక నశించిపోయింది. ఎన్నో తరాలు చూస్తున్నాం. తాతల ముత్తాంశాలు కూడా చెప్పుకుంటారు. పాకిస్తాన్కు మనకు భారతదేశానికి ఎన్నో ఉద్యోగాలు జరుగుతున్నాయి, బాంబు దాడి చేస్తారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా మనం చూసినాం. ఏది మన తాజ్మహల్ అయితేంది, కరీంనగర్ దాకా వచ్చినాయి మనకు ఆ బాంబులు. రేపు మాపు మళ్ళీ మన ఇళ్ళకి వచ్చే పరిస్థితి ఏర్పడే పరిస్థితి వస్తుంది. కొందరు సెక్యులర్గాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు, కొందరు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, బర్మా లాంటివి వచ్చి ఇక్కడ రోహింగ్యాలుగా ఉన్న అడ్డాలు వేసేవాళ్ళు, వాళ్ళంతా వాళ్ళకు సపోర్ట్గా మన దేశాన్ని నాశనం చేసే విధంగా వీళ్ళు ఒక వ్యతిరేకంగా మన భారతదేశాన్ని చేసే విధంగా తయారవుతారు. కాబట్టి మనందరూ గ్రహించే ఒక భారతీయునిగా ఈ భరతమాత ఈ గడ్డ మీద పుట్టినందుకు మనం ఓ బిడ్డగా చెప్తున్నా, యుద్ధం చేయాల్సిందే. ఎన్నాళ్ళు ఈ అమాయకుల ప్రాణాలు ఎన్నోళ్ళు బలికుంటారు ఇంకా పాకిస్తాన్ వాళ్ళు, ఎన్నాళ్ళు ఇంకా కవ్వింపులు, ఎన్నాళ్ళు ఇంకా బుజ్జంగపులు, ఏ ఒక్క ప్రాణి కూడా పోవద్దని మనం అనుకున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మేము అందరం అండగా ఉంటాం. భారత సైన్యాన్ని కూడా అండగా ఉంటాం. సరిపోకుండా మాకి అండ్ ఆయుధాలు మేము వస్తేనా చేస్తాం. అలా నేను ఒక భారతీయునిగా చెప్పుకున్నా గొప్పగా. జై హింద్. ఓకే సార్, చెప్పండి మీరైతే ఏం చెప్తారండి? ప్రస్తుతం అయితే భారత పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి ఏం చెప్తారు, అంతేకాకుండా భారత సైన్యానికి సంబంధించి ఏం చెప్తారు? యుద్ధం మాత్రం అనివార్యమే. ఖచ్చితంగా యుద్ధం జరగాల్సిందే. అమాయకుల ప్రాణాలను బలిగొంటూ ఎన్నో ఏళ్ళుగా చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాం. తీవ్రవాదులు అంటేనే పాకిస్తాన్ అంటేనే తీవ్రవాదుల దేశంగా. అలాగే మొన్నటికి మొన్న మన హోంశాఖ మంత్రి గారు పిలుపునిచ్చిన విధంగా ఉగ్రవాదం అనేది ఏ మూలన ఉన్నా కూకటి వేళ్లతో తీసివేస్తామని చెప్పినారు అమిత్ షా గారు. అందులో భాగంగా అంతర్గత ఉగ్రవాదం అయితే ఏదైతే ఉందో ఖచ్చితంగా మొన్న చెప్పిన విధంగా ఈరోజు ఛత్తీస్గఢ్లో జరుగుతుంది. అంతర్గత ఉగ్రవాదాన్ని అలాగే బాహ్యంగా ఉన్న ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా ఏరివేయాల్సిందే. అలా చేసినట్టయితేనే మన భవిష్యత్ తరాలకు మన భారతదేశం అంటే ఒక దివిటిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా పాకిస్తాన్ని మట్టుపెట్టి ఏదైతే ఎల్ఓసి ప్రాంతం ఉందో ఈ యుద్ధంతోనైనా కైవసం చేసుకుంటుందనే ఒక కోరిక, ఆలోచన ప్రతి ఒక్క భారతీయునిలో ఉన్నది. అలాగే సైన్యానికి ప్రతి ఒక్క క్షణం మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డేస్తాం, ఒకవేళ సైన్యం తక్కువ ఉంటే ఇక్కడ నుంచి యువకులం అందరం కలిసి ఏదైతే కరసేవకు పిలుపునిచ్చి కరసేవకులుగా వెళ్ళి ఏదైతే హిందువులు సాధించుకున్నారో అదేవిధంగా ఆయుధాలు లేకుండా కరసేవతోటైనా కానీ వెళ్ళి పోరాడేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నాం. భారతదేశ యువత మొత్తం ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. యుద్ధంలో మనం ఖచ్చితంగా మన సైన్యం గెలుస్తుందన్న ధీమా ఉన్నది. అదేవిధంగా ఏదైతే మనం కోల్పోయినామో ఎల్ఓసి ప్రాంతాన్ని కైవసం ఖచ్చితంగా చేసుకుందనే ధీమా ఒకటి వ్యక్తం చేస్తూ ఈ ఎవరైతే సైనికులు ఉన్నారో సైనికులకు ఆయుర ఆరోగ్యాలు ఖచ్చితంగా ఉంటాయి, వాళ్ళకు మా బలం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మనతో పాటు అయితే కొంతమంది యువకులు అయితే మాట్లాడడం జరిగింది. భారత్ పాక్ యుద్ధానికి సంబంధించి ఖచ్చితంగా జరగాల్సిందే అనేది వారైతే కరాఖండిగా చెప్తున్నారు. ఏదైనప్పటికైతే మాకు మీరు ఆక్షేపిస్తే మేము సైతం యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము, మేము సైతం బార్డర్లో యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను కొంతమంది యువకులు సైతం తెలియజేస్తున్న పరిస్థితి మనమైతే చూడడం జరుగుతుంది. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.